నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహ రూపం. నరసింహావతారం ద్వారా పరమాత్మ విష్ణుతత్వాన్ని, నారాయణ తత్వాన్ని కూడా ప్రత్యక్షంగా దర్శింపచేశాడు. విష్ణుతత్వానికి పరీక్ష పెట్టి ద్వేషించిన అసురీ ప్రవృత్తి అయిన హిరణ్యకశిపుని సంహరించి అస్తిత్వాన్ని నిరూపించుకునేందుకు వెంటనే ప్రాదుర్భవించిన దైవీ ప్రవృత్తి నృసింహావతారం. ఆత్మసాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ప్రీతిపాత్రుడు నృసింహుడు. అలాంటి విశిష్ట స్వరూపుడైన నృసింహస్వామి భక్తాభీష్టదాయకుడు. భక్తజన సంరక్షణ కోసం స్వామి సర్వత్రా తన రూపాల్ని ప్రకటించాడు. ఆ సంవిధానంలోనిదే తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. నరసింహావతారం రెండు విభిన్న పార్శ్వాల సమ్మేళనం. నృసింహుడు హిరణ్యకశిపుని పాలిట ఉగ్రుడై కనిపిస్తే అదే రూపం ప్రహ్లాదునిపై దయారసాన్ని కురిపించింది. అలాంటి భక్తవాత్సల్యమూర్తి అయిన నృసింహుడు పరాశర నృసింహునిగా, పారిజాత నృసింహునిగా పూజలందుకుంటున్న క్షేత్రం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానం. ద్వాపర యుగం నుండి ఈ క్షేత్రం వైభవంగా కొనసాగుతున్నట్లు పురాణ ఆధారాలున్నాయి. ప్రస్తుతం ఈ ఆలయ పాలనా వ్యవహారాన్ని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పర్యవేక్షిస్తున్నది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో సుప్రసిద్ధ క్షేత్రాలున్నాయి. ఆ పరంపరలోనిదే కోరుకొండ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం. కోరుకొండ తీర్థక్షేత్రంగా వినుతికెక్కిన ఈ దివ్య సన్నిధానం ప్రకృతి రమణీయత నేపథ్యంలో శోభిల్లుతోంది. కొండ దిగువన, కొండ ఎగువన జంట నృసింహ క్షేత్రాలతో అలరారుతోంది. ఈ కోరుకొండ గురించి కవి సార్వభౌమ శ్రీనాథ మహాకవి ఘనంగా స్తుతించాడు. వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలి కల్హర మాలిక గంధలహరి అని వర్ణించాడు. ఈ కొండకు వేదాద్రి, సువర్ణగిరి, పారిజాతగిరి, కోనగిరి అనే పేర్లున్నాయి. ఈ క్షేత్రానికి సంబంధించిన వివరాలు క్రీస్తు శకం 1303 నాటి శాసనంలో స్పష్టంగా ఉన్నాయి. ధాన్యపు రాశి వలె ఈ కొండ ఉండటం వల్ల దీనికి కోరుకొండ అనే పేరు ఏర్పడిందని చెప్తారు. పరాశర మహర్షి తపోస్థలిగా ప్రసిద్ధి చెందిన ఈ శిఖరానికి పరాశర శైలమని, పరాశర గిరి అనే పేర్లు కూడా ఉన్నాయి. పరాశరుని తపస్సుకి మెచ్చి స్వామి ప్రత్యక్షం కాగా ఆ మహర్షి కోరిక మేరకు నృసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఇక్కడ వెలిశాడని ప్రతీతి. సంప్రదాయ రీత్యా నరసింహస్వామి విజయాన్ని అందించే వేల్పు. రాజ్యలక్ష్మి సమేతుడై, శత్రు భయంకరుడై, ఆర్తుల ఆర్తిని పోగొట్టే ఆర్తత్రాయణ పరాయణుడు. అలాంటి దివ్యమంగళమూర్తి నెలకొన్న
కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానం ఎన్నో పురాణ విశేషాలతో అలరారుతోంది. పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడకు సమీపంలో గల కొండపై కొంతకాలం నివసించి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినట్లు చెబుతారు. కొండ దిగువ నుండి కొండ ఎగువకు చేరుకోవడానికి భక్తులు 615 మెట్లను అధిరోహించాలి. కొండపై నుంచి గోచరమయ్యే ప్రకృతి రమణీయత, కోరుకొండ గ్రామ సౌందర్యం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. కొండపై 2 అంతస్తుల చతుస్రాకార రాజగోపురం ఉంటుంది. పోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. ఈ ఆలయ ముఖ మంటపం అపురూప శిల్పకళా సంపదకు ఆలవాలమై భాసిల్లుతోంది. ఆలయ స్తంభాలపై మనోహర శిల్పాలు ప్రకటితమవుతాయి. ఆలయ స్తంభంపై స్తంభ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం నెలకొని ఉంటుంది. ఈ ఆలయ ముఖ మంటపంలోనే రామాయణ గాథకు సంబంధించిన ప్రతిమలు ప్రత్యేకంగా గోచరమవుతాయి. పలు పురాణ గాథలు, దశావతారాలకు సంబంధించిన శిల్ప కళా సమాహారం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. సింధువు నీవే నరసింహ పిలిచిన పలికే దైవము నీవే స్వామి నరసింహ పదదాసులగాచే కరుణా సింధువు నీవే నరసింహ. ఆలయం వెలుపల శ్రీ దాసాంజనేయ స్వామి వారి సన్నిధి ఉంటుంది. కొలిచిన వారికి కొరతలు తీర్చే దేవా. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర, తేజస్సులనే షడ్గుణాలు కలిగిన పూర్ణావతారం నరసింహావతారం. అలాంటి సంపూర్ణ అవతారమూర్తి అయిన నరసింహస్వామి గర్భాలయంలో లక్ష్మీ సమేతుడై దర్శనమిస్తాడు. ఉత్తరాభిముఖంగా కొలువు తీరి ఉండే కోరుకొండ నరసింహుడు, భక్తులారా వరాలు కోరుకోండి, కొండంత వరాల్ని అనుగ్రహిస్తానన్నట్టుగా అభయముద్రతో ప్రకటితమవుతాడు. గర్భాలయంలో స్వయం వ్యక్తమూర్తిగా లక్ష్మీ నరసింహస్వామి 9 అంగుళాల ఎత్తుగల విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. మహావిష్ణువు అవతారాల్లో నృసింహస్వామి పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధుడు. ప్రధాన సింహద్వారానికి ఎదురుగా పశ్చిమాభిముఖంగా స్వామివారి మరియొక విగ్రహం ఉంటుంది. భక్తుల ఆర్తిని తొలగించి వారికి అరిషడ్ వర్గాల నుంచి విముక్తి కలిగిస్తాడని ప్రతీతి. సుమధురహాస సుగుణ విలాస సింహాద్రీశ నరసింహ శ్రితజన పోష పాప వినాశ చందనమూర్తి నరసింహ. ముఖ మంటపంలో లక్ష్మీదేవి మూర్తి గోచరమవుతుంది. నరసింహుడు వీరత్వం, శూరత్వం, ధీరత్వం, గంభీరత్వం అన్నింటికీ మించి ఆశ్రిత వత్సలత్వానికి ప్రతీక. స్వామి ఎంతో భీకరంగా పైకి కనిపిస్తాడు, కానీ నమ్మిన భక్తుల విషయంలో సుప్రసన్నమూర్తి. ఆ ప్రహ్లాదునికి ఆహ్లాదం కలిగించిన నరసింహుడు ప్రహ్లాదాహ్లాదుడై కరుణా సముద్రునిగా ప్రకటితమవుతాడు. కొండపాదపీఠ ఆలయంలోని గర్భాలయంలో స్వామి లక్ష్మీ వల్లభునిగా
వీర రసోపేత మూర్తిగా దర్శనమిస్తాడు. పరాశర మహర్షిచే ప్రతిష్ఠితమైన లక్ష్మీ నృసింహస్వామి దివ్య సన్నిధికి ఎన్నో విశేషాలున్నాయి. కొండపైన లక్ష్మీ నృసింహస్వామి స్వయం వ్యక్తమూర్తి కాగా, కొండ దిగువన ఉన్న మూర్తిని పరాశర మహర్షి ప్రతిష్ఠించాడు. కొండ దిగువన భాగంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి సువిశాల ప్రాంగణంలో పెద్ద ఆలయం ఉంది. వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాదులు ఉన్న ఈ నెలవు శోభాయమానంగా కనువిందు చేస్తుంది. కోరుకొండ పైకి వెళ్లే మార్గంలో పాదపీఠం దగ్గర ప్రత్యేక శిలాపీఠంపై పెరుమాళ్ల పాదాలుంటాయి. గర్భాలయంలో లక్ష్మీ నృసింహస్వామి లక్ష్మీ సమేతుడై అభయహస్త ముద్రతో భక్తాభీష్ట వరదాయకునిగా దర్శనమిస్తాడు. వీరరస స్ఫోరకానికి చిహ్నంగా మీసకట్టుతో విస్పారిత నేత్రద్వయంతో ధీర గంభీరంగా స్వామి ప్రకటితమవుతాడు. స్వామి శిరస్సుపై పంచశీర్షయుక్త ఆదిశేషుడు నెలకొని ఉంటాడు. స్వామికి ఇరువైపులా శంఖు చక్రాలుంటాయి. గర్భాలయంలో మూలవరుల సమక్షంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీదేవి భూదేవి సమేత పద్మనాభస్వామి, శయనమూర్తిగా ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీచక్ర పెరుమాళ్ ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. ప్రతిరోజు రాత్రి సేవాకాలం అనంతరం శయన లక్ష్మీ నృసింహమూర్తులకు పవళింపు సేవను నిర్వహిస్తారు. గర్భాలయానికి వెలుపల మంటపంలో లక్ష్మీదేవి, ఆండాళ్ దేవి వేంచేసి ఉంటారు. మలయమారుత గతులు మాటికి చెలంగా. సేవాకాల మంటపంలో ఓ పక్క భగవద్రామానుజులు, మరో పక్క ఆదిశేషుని అంశావతారంగా పేర్కొనే మణవాళ్ల మహామునుల ప్రతిమ ఉంటుంది. ధ్వజస్తంభం వెనుక భూగృహాన గరుడాళ్వారు సన్నిధానం ఉంటుంది. పలుకు కపురపు స్తంభం మనోనిశ్చలత్వానికి ప్రతీక, ఆ స్థితి యోగ మార్గానికి సూచిక. భక్తులు తనపై తదేకంగా నిశ్చల దృష్టిని నిలిపి తనను సేవించుకున్నట్లయితే కోరిన వరాల్ని ఇస్తానని చెప్పడానికే నృసింహస్వామి స్తంభం నుండి ఆవిష్కారమయ్యాడు. అలాంటి దివ్య ప్రసన్నమూర్తి అయిన లక్ష్మీ నరసింహుని కోరుకొండ క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవ పరంపర కొనసాగుతుంది. ఈ
ఈ క్షేత్రంలో నిత్య పూజాది కైంకర్యాలు, ఉత్సవ విశేషాలన్నీ వైఖానస ఆగముక్తంగానే కొనసాగుతాయి. సిరి నరసింహుల కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. అద్భుత రూపుడు శ్రీ నరసింహుడు, క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి, నవదంపతులై నిలకే కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అధ్యయనోత్సవాలు, తిరు నక్షత్రాలు, ధనుర్మాస ఉత్సవాలతో పాటు శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ విశేషంగా నిర్వహిస్తారు. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు మధ్యాహ్నం రథోత్సవాన్ని నిర్వహిస్తారు. పాల్గొన మాసంలో పంచాన్హికంగా కొనసాగే కోరుకొండ తీర్థానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తారు. జరిపించే శ్రీహరి కళ్యాణం, కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. ప్రపంచంలోకెల్లా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో అతి చిన్న స్వామి, గుడితో సహా వెలిసినటువంటి ఏకైక స్వామి మన ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారికి నిత్యము కూడా ఉదయాన్నే సుప్రభాత సేవతో పాల్గొని సాయంకాలం పౌలింపు సేవతో పూర్తి అవుతాయి కార్యక్రమాలు. స్వామివారికి ఉత్సవాలు వచ్చేసి ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఫాల్గుణ శుద్ధ ఏకాదశికి స్వామివారి యొక్క రథోత్సవంతో ప్రారంభమై చివరి రోజు స్వామివారికి పవలింపుతో, అంటే పౌర్ణమి రోజున స్వామివారికి పవలింపోత్సవం జరుగుతుంటుంది, పుష్పోత్సవం. ఆ రోజుతో ఆఖరవుతాయి ఉత్సవాలన్నీ కూడా. కావున ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా భక్తజనుల్ని కోరుచున్నాను. హైదరాబాద్ నుంచి విశాఖ వైపు మీదుగా వెళ్లే విశాఖ, గోదావరి, కోణార్క్ ఎక్స్ప్రెస్లలో రాజమండ్రి చేరి అక్కడి నుంచి కోరుకొండకు అనేక బస్సుల్లో చేరవచ్చు. బస్సుల్లో సూర్యాపేట, కోదాడ, విజయవాడ, ఏలూరు, రాజమండ్రిల మీదుగా ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహ క్షేత్రానికి చేరుకుంటారు. అహంకారంతో, ప్రలోభాలతో, శరీరాకృతితో మనల్ని పీడించే పలు రకాల బాధల్ని వివేకమనే నఖాగ్రాలతో చీల్చి ఉపశమింపచేసే వాత్సల్య రూపుడు శ్రీ లక్ష్మీ నరసింహుడు. అందుకే ఆదిశంకరులు శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని స్వామిని స్తుతించారు. నృసింహనామాన్ని తలుచుకుంటే చాలు సకల ఈతి బాధలు, సకల అరిష్టాలు తొలగుతాయని ఎందరికో విశ్వాసం. అలాంటి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యకృప మనందరిపై సదా విలసిల్లాలని భక్తిపూర్వకంగా ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.